హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షైనీ యూనిక్ వ్లాగ్స్. తమిళ్ చూసి మీకు అర్థమై ఉంటుంది వీడియో ఏంటని చెప్పి. మా అబ్బాయి అందరికీ హాయ్ చెప్తున్నాడు. హైదరాబాద్ టు విలేజ్ ట్రావెల్ అండి మా అబ్బాయితో. వాడికి నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ 4 అవుతుంది, 4 AM అవుతుంది మార్నింగ్. సంక్రాంతి అప్పుడు ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది కదా, బస్సు టికెట్స్ ఉండవు కదా, అందుకని చెప్పి ఈ రోజుకి 2 టికెట్స్ ఉంటే మార్నింగ్ 4కి ఆ టైంకి బుక్ చేసుకొని వెళ్తున్నాము. బైక్ పైన వెళ్ళాము బస్ స్టాండ్ వరకు. చాలా చలిగా ఉండే ఇవాళ. ఎంత చల్లగా అంటే బాగా చలేసింది. కోంపల్లిలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. బస్ ఏమో మేము 5కి వెళ్తే బస్ స్టాండ్కి బస్ ఏమో 6కి వచ్చింది. బస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. చాలా అంటే చాలా చలిగా ఉంది. సంక్రాంతి కోసం ఇంటికి రావాలని చెప్పి ఇంకా తప్పలేదు చలిలో. ఎన్ని బస్సు వస్తుంది అని చూసినా కానీ ఇంత లేట్ అయిందంటే బస్సు 1 అవర్ లేట్ అయింది. బస్ కోసం చూస్తూనే ఉన్నాము కోంపల్లి బస్ స్టాండ్లో. మా అబ్బాయికి అయితే నిద్ర వస్తుంది ప్లస్ చలి పెడుతుంది. వాడేదో మాట్లాడుతూ ఉన్నాడు. వాయిస్ ఓవర్ నేను లైవ్లో కాకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి. సంక్రాంతి అప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే ట్రావెల్స్ టికెట్స్ తీసుకుందామంటే అస్సలు దొరకదు. ఎవరైనా కానీ బస్సులో అయినా ట్రైన్లో అయినా జర్నీ చేసేవాళ్ళు ముందే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే టికెట్ తీసుకొని పెట్టుకోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇలా చిన్న పిల్లలతో వస్తే. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆరెంజ్ బస్లో టికెట్ లాస్ట్ 1 టికెట్ ఉంటే స్లీపరు అది బుక్ చేసుకొని వెళ్ళి మార్నింగ్ 4 to 9 వరకు హైదరాబాద్ టు నిర్మల్కి 4 అవర్స్ జర్నీ. 4 అవర్స్లో ఒక 2 అవర్స్ స్లీప్ చేసాం. మంచిగా హాయి పడుకున్నాం స్లీపర్లో. మేము బస్సు దిగి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం. మా సిస్టర్ వచ్చేసింది. మా సిస్టర్ రాగానే మా వాడు అశు ఎలా పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు తన దగ్గరికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిన్నెలతోనంటే కలిసి ఉండడము, ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా వాడు. అందుకే ఏ హాలిడేస్ వచ్చిన వాడికి ఖచ్చితంగా ఇటు లేదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్కి పక్కా వస్తాము. తర్వాత బస్ దిగిన తర్వాత వాడికి ఆకలి అవుతుందంటే మధ్యలో టిఫిన్ చేసాము. వాడికి మార్నింగ్ లేచి 4 నుంచి 10 వరకు ఏమీ లేదు, ఫుడ్ లేదు కదా. ఆకలి వేస్తుంది మమ్మీ అంటే అక్కడే బస్ స్టాండ్లో టిఫిన్ చేసేసి బయలుదేరాం ఇంకా ఇంటికి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. నా వీడియోలు ఇలాగే చూస్తూ ఉండండి. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.